నా జిల్లా నుంచి వచ్చిన చెల్లెళ్ళందరికీ ఇక్కడ ప్రతిరోజు వాళ్ళు కంట్రోల్మెంట్ నుంచి, సికింద్రాబాద్ నుంచి, సనత్ నగర్ నుంచి, మన ముషిరాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి అంత దూరం నుంచి వచ్చి చెల్లెళ్ళందరూ ఇక్కడ పనిచేశారు. ప్రతి చెల్లెకి థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మన అన్న కోసం వచ్చాము, మనం ఒక కుటుంబ సభ్యులం కాబట్టి మన అన్న గెలిపించుకోవాలని వచ్చాము. ఇంకా 3 కాన్స్టిట్యున్సీలు నా జిల్లాలో ఇంకా 3 కాన్స్టిట్యున్సీలు కూడా ఉన్నాయి. ఆ 3 కాన్స్టిట్యున్సీలు కూడా గెలిస్తే నేను చాలా సంతోషపడతాను. నా 5 కాన్స్టిట్యున్సీలు గెలిచారని ఆ 3 అన్నలను కూడా మనం గెలిపించుకోవాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. కష్టపడ్డారు, జ్యోతక కూడా కష్టపడ్డారు, షేక్పేటలో కూడా కష్టపడ్డారు. ఏమి లేని దగ్గర నుండి బాగానే ఓట్లు తీసుకొచ్చినారు. మహిళలు అందరు కష్టపడ్డారు. ఈరోజు నేను మీ అందరి ముందు ఎమ్మెల్యేగా ఉన్నాను. ఈ గెలుపుకి చాలామంది కష్టపడ్డారు. సామాన్య కార్యకర్త నుండి ముఖ్యమంత్రి స్థాయి వరకు అందరూ ఎమ్మెల్యేలు, చైర్మన్స్, మంత్రులు, కార్పొరేటర్స్, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, నా కుటుంబ సభ్యులు, నా చిన్ననాటి మిత్రులు, నా బంధువులు అందరి కష్టం, కృషి అండ్ పబ్లిక్కి కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నటువంటి నమ్మకం, రేవంత్ అన్న ప్రజాపాలనమైన ఉన్నటువంటి నమ్మకం, రేవంత్ అన్నని బలపరచడానికి ఒక నిర్ణయం తీసుకొని మన పిల్లోడిని గెలిపించుకోవాలని ఒక బలమైన సంకల్పంతో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించడం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నా విజయంలో కాంగ్రెస్ పార్టీ మహిళా కాంగ్రెస్ వారి కృషి కూడా ఎంతో ఉంది. మీ అధ్యక్షురాలు సునీతారావు గారు, మా సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు మా అక్క కవితక్క అండ్ మా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ అధ్యక్షులు జ్యోతక్క అండ్ మా డివిజన్ అధ్యక్షులు అండ్ అనేక డివిజన్ అధ్యక్షులు, జిల్లా వివిధ కాన్స్టిట్యున్సీ అధ్యక్షులు, మహిళా అధ్యక్షులు అందరూ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి నిరంతరం కృషి చేసినందుకు మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా అక్క అంటుంది నవీనన్న గ్యాంగ్ పెద్దది మనల్ని చూస్తున్నా లేదని, అందరు కూడా ఎదగాల. మీరందరి కష్టముతోనే కాంగ్రెస్ పార్టీ నగరంలో బలంగా ఉంది. ఇంకా అంటే గతంలో జిల్లాల నుండి మన పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది. నగరంలో కంటోన్మెంట్, నెక్స్ట్ జూబ్లీహిల్స్ ప్రజలు బలమైన నమ్మకాన్ని పెంచుకుంటూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పట్ల, రేవంత్ అన్న నాయకత్వం పట్ల. మహిళలుగా మీరు కూడా గ్రౌండ్ స్థాయిలో బలంగా పనిచేయండి. అందరి కృషితోనే పార్టీ నిలబడుతుంది. అందులో మహిళల కృషి ఇంకెక్కువ ఉండాలా. ఎందుకంటే రేపు 33% రిజర్వేషన్ వచ్చి మహిళలకు రిజర్వేషన్ రాబోతుంది. కష్టపడేటోళ్ళని అందరినీ చూస్తారు దేవుడు, పార్టీ పెద్దలు, దేవుడు కూడా కష్టపడేటోళ్ళు అందరినీ చూస్తాడు. నేను 17 సంవత్సరాల ప్రజా జీవితంలో వచ్చి అనేక ఆటంకాలు, ఇబ్బందుల మధ్యలో కానీ ఆల్వేస్ పబ్లిక్లో ఉంటూ మాతోనైనంత సాయం అందిస్తూ వాళ్ళకు గుర్తింపు, అంటే మా కష్టాన్ని గుర్తించిండ్రు మా పబ్లిక్. ఇవాళ వాళ్ళ ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయినా. మీరు కూడా అంటే అందరూ కూడా కష్టపడుతున్నారు. ముందు అధికారం లేనప్పుడు కష్టాలు పడుతూ, బాధలు పడుతూ, కేసులు మీద వేసుకుంటూ, ధర్నాలు, రకరకాల కష్టాలు పడ్డోళ్ళే మీరందరూ కూడా. ఇంకా ఇప్పుడు సమయం ఉంది, గ్రౌండ్ లెవెల్లో పని చేయండి. బాగా ప్రభుత్వ పథకాలు వారికి అందే విధంగా పని చేయండి. గ్రౌండ్ నుండి బూత్ స్థాయి నుండి మీరు కూడా యాక్టివ్గా కమిటీలు ఉన్నాయా మరి నాకు ఐడియా లేదు. మా అన్ని కమిటీలు కూడా ఉన్నాయంట. కమిటీలందరినీ కూడా మళ్ళీ యాక్టివ్ చేస్తూ రేపు ఈరోజు కంటోన్మెంట్ గెలిపించినారు, జూబ్లీహిల్స్ గెలిపించినారు. రేపు టార్గెట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో అందరినీ కూడా డివిజన్స్లో మ్యాక్సిమం డివిజన్స్ మనం గెలిపించుకుంటూ రేవంత్ అన్నని బలపరచాలా, కాంగ్రెస్ పార్టీని బలపరచాలని కోరుకుంటూ, కష్టపడే వారికి తప్పకుండా ఈ తమ్ముని సపోర్ట్ కూడా ఉంటుంది మీ హైదరాబాద్లో అని తెలియజేస్తూ, నన్ను గెలిపించినారు. తర్వాత ఇక్కడికి నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి సికింద్రాబాద్ అధ్యక్షులు కవితక్కకి, జ్యోతక్కకి అండ్ ఎంటైర్ ఇక్కడ ఉన్నటువంటి అక్కలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎప్పుడు మీ తమ్ముడు మీకు అండగా ఉంటాడని తెలియజేస్తూ, కానీ కష్టపడాలి. గ్రౌండ్లో కష్టపడితే 100% మీకు మంచి రోజులు ఉంటాయని తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీని బలపరచండి, నగరంలో రేవంత్ అన్నని బలపరచండి, భవిష్యత్తు మనకు బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ, ఎట్లయితే జూబ్లీహిల్స్లో అందరు కష్టపడ్డారో రేపు నగరంలో కూడా అందరం కలిసి కట్టుగా కష్టపడి
పార్టీని బలపరుస్తామని చెప్పి తెలియజేస్తూ మరోసారి మీరందరూ నన్ను వచ్చి ఆశీర్వదించినందుకు అందరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అండ్ వడ్డీలే మహిళలకి కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలు పెడుతోంది. మహిళా క్యాంటీన్స్ అని, వడ్డీ లేని రుణాలని, వివిధవన్నీ కూడా మీరు అవన్నీ కూడా ఇంకా ఈడ మా దగ్గర ఇప్పుడు 1500 మహిళా గ్రూపులే ఉన్నాయి జూబ్లీస్లో. ఏమక్క 1500 ఉన్నారు అంటే దాదాపు 2 లక్షల మంది మహిళలు ఈ కాన్స్టిట్యున్సీలో 1500 మంది గ్రూప్ సభ్యులుగా ఉంటూ ప్రభుత్వం నుండి వచ్చినటువంటి బెనిఫిట్స్తోని వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇంకా ఎంతోమంది మహిళలకి వాటి మీద అవగాహన లేదు. సో మీరు మహిళలుగా గ్రూప్స్ని ఫామ్ చేస్తే నేను దానికి అధికారులతో మాట్లాడించి గ్రూప్స్ ఫామ్ చేద్దాం. వాళ్ళకి మీ ఆధ్వర్యంలో వడ్డీ లేని రుణాలు ఇప్పిద్దాం. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకునే విధంగా వాళ్ళకి సపోర్ట్ చేద్దాం. మహిళా కాంగ్రెస్ తరఫున మీరందరూ ఆ ప్లాన్ చేస్తే నేను ఏ సపోర్ట్ కావాలన్నా అధికారులతో మాట్లాడి గ్రూప్స్ ఫామ్ చేయించి వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తే మీకు గ్రౌండ్ లెవెల్లో మీకు ఒక గుర్తింపు ఉంటుంది, వాళ్ళకు కూడా సాయం చేసిన వాళ్ళు అవుతారు అని చెప్పి తెలియజేస్తూ ఏదన్నా నవీన్ యాదవ్ అనే తమ్ముడు మీకు అండగా ఉంటాడని తెలియజేస్తూ మరోసారి అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి నాకు ఇవాళ పొద్దున్న ప్రెసిడెంట్ గారు ఫోన్ చేశారు, మహిళా ప్రెసిడెంట్ మా సునీతక్క. మన వైస్ ప్రెసిడెంట్ ఒక మహిళ చనిపోయిందని చెప్పి, నేను యాక్సిడెంట్లో ఎవరో చనిపోయినారు మహిళా కాంగ్రెస్ అని విన్నా, కానీ నాకు అది ఇక్కడ కూడా క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేసిందంట అక్క. మన వైస్ ప్రెసిడెంట్ అక్క మీ అందరికీ తెలుసు కదా, తను జూబ్లీస్ కూడా రావడం జరిగింది. స్టమర్ వల్ల చనిపోయింది, బ్లడ్ క్లాట్ అయ్యి చనిపోయింది. జస్ట్ మార్నింగ్ 7:30 వరకు మాకు న్యూస్ రావడం జరిగిందన్న. అది సడన్లీ మన జూబ్లీస్ కూడా తను వచ్చి క్యాంపసింగ్ చేసింది. అది అసలు ఎవరు ఊహించలేదు, అసలు మేమే షాక్. ఇక్కడనే కాదు నగరంలో ఇంకా మనకి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి చాలా సీరియస్గా ఈ 3 నెలలు మన గ్రౌండ్లో కష్టపడదామని తెలియజేస్తూ వచ్చినందుకు మరోసారి ఇంత ఘనంగా నన్ను వెల్కమ్ చేస్తూ ఆశీర్వదించినందుకు కవితక్కకి, జ్యోతక్కకి అండ్ అందరు టీం అందరికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై రేవంత్.